ఒకసారి మనం కాసేపు సీరియస్గా ఉండాలని మీకు అనిపిస్తే మోహన్ బాబు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఆయన సీరియస్గా మాట్లాడుతూ మనం నవ్వుకుందాం. వేదిక మీద ఉన్న మా గురువు గారు దాసరి నారాయణరావు గారికి, నా హీరోయిన్ జయసుధకు, మా అన్నగారి బిడ్డ బాలయ్యకు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే, ప్రజా పార్టీ అధినేత నా మిత్రుడు చిరంజీవికి, ఈ యూనిట్ సభ్యులకు, పాత్రికేయులకు, అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని చెబితే జోక్స్ అనుకుంటారు. ముందు చిరంజీవి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు సీరియస్గా కాదు చిరంజీవి, నేను సీరియస్గా ఉన్నాను, ఇది వాస్తవం. అక్కడ పాటలు వేశారు, వేస్తే ఏమి రాఘవేంద్ర ఒక బొడ్డు మీద పువ్వు తిప్పడం తప్ప ఇంకేమి ఎప్పుడు ఇంతే రాడాడు. చిరంజీవి అన్నాడు, చిరంజీవి నువ్వు తప్పు చెప్పలేదు కదా, నా మిత్రుడు మంచి మాట చెప్పావు అంటే నువ్వు తప్పు చెప్పలేదు, నా స్నేహితుడిగా మంచి మాట చెప్పావు, నాకు ఇంక రాఘవేంద్ర గారు చెడ్డ చెప్పలేదు. నా ఫస్ట్ సోదరు నా మధ్యలో వెళ్ళి ఫిట్టింగ్ పెట్టద్దు, గురుగారు మిమ్మల్ని నమ్ముతున్నాను నేను, వాళ్ళు కొంచెం రాఘవేంద్ర ఫిట్టింగ్ పెడతారు. మీకు తెలియదు చిరంజీవికి నాకున్న అనుబంధం. అల్లుడు గారికి నా బ్యానర్లో రాఘవేంద్ర గారు ఫస్ట్ పిక్చర్ అల్లుడు గారు హైదరాబాద్లో ఫస్ట్ డైరెక్షన్ స్టార్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి. చిరంజీవి గుర్తున్నా సోదరు నేను మాట్లాడుతున్నాను, లేదా మాట్లాడు కాదా, గతం గుర్తు చేస్తున్నారు సోదరు. నీకు పేషెన్స్ లో పోయింది మోహన్ బాబు, టోటల్ గా వయసు మీరు పోయి పట్టేదండి. ప్లీజ్ అందరం ఎంత చిన్నపిల్లలు ఉన్నాం, ప్లీజ్ మా మీద కనికరించి కొంచెం సంయమనం పాటించు ప్లీజ్. థ్యాంక్ యూ. కాదు చిరంజీవి, 4 మాటలు రాఘవేంద్ర చెడగొడతాడు. అల్లుడు గారు ఫస్ట్ డైరెక్షన్ రాఘవేంద్ర గారు నా బ్యానర్లో చేసినప్పుడు ఓపెనింగ్కి వచ్చి స్టార్ట్ అని డైరెక్షన్ ఫస్ట్ చెప్పింది చిరంజీవి. ఆ పిక్చర్ సిల్వర్ జూబ్లీ. అలాగే అల్లరి మొగుడు నా 25వ వారాల ఫంక్షన్కు వచ్చి ఎంతో అభిమానంతో ఈ రోజుకి క్యాసెట్ చూసుకుని అంత అద్భుతంగా మాట్లాడాడు. ఒక పిక్చర్కి తిరుపతిలో స్విచ్చాంజీనికి వచ్చాడు శివాజీ గారు, చిరంజీవి. అంటే మా ఇద్దరికి ఎంతో అనుబంధం ఉంది. మధ్యలో ఏదైనా సరదాగా అటు ఇటు వచ్చినా నిజమైన ఆప్యాయత, నిజమైన ప్రేమ ఉండబట్టే ఫోన్ చేస్తానే వచ్చాడు. ఏ ఇన్హిబిషన్స్ లోపల వేరే చెడు ఉద్దేశం లేకుండా, ఎస్ నా సంస్థ, నా మిత్రుడు మోహన్ బాబు, మా అమ్మాయి లక్ష్మీ ప్రసన్న, మా అబ్బాయి మనోజ్ కుమార్ వాళ్ళని ఆశీర్వదించాలని మంచి మనసుతో వచ్చినటువంటి చిరంజీవికి సభాముఖంగా నిజంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చిరంజీవి ఇంకా గొప్పవాడు కావాలని ఆ బాబాను కోరుకుంటున్నాను. ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని నిజ జీవితంలోనూ పార్టీలోనూ ఎంతో గొప్పవాడని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇక బాలయ్య మా అన్నయ్య, అది మా అన్నయ్యకు నాకు ఎటువంటి సంబంధమో మీకు తెలుసు. ఇప్పుడే చెప్పాడు కీరవాణి, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేటట్టు తీసినటువంటి చిత్రం మేజర్ చంద్రకాంత్. పుణ్యభూమి నా దేశం అనే పాట ఏ రోజు కాదు తరతరాలకు ఉండిపోతుంది. ఆ మహానటుడు నా బ్యానర్లో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్లో యాక్ట్ చేసే అవకాశాన్ని నాకు కలిగజేశారు. మీ అందరికీ ఒక విషయం చెప్తాను. కాలం ఉన్నది 1982లో
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్టార్ట్ చేశారు. దానికి మొట్టమొదట జ్యోతిని వెలిగించింది మా అక్కయ్య దాసరి పద్మ గారు. బొగ్గిలిపులి గెటప్లో వచ్చే అన్నయ్య ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాడు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ప్రతిజ్ఞ 100 రోజుల చిత్రం. ఆ తర్వాత ఆ మహానటుడితో 1992లో మా బ్యానర్లో ఆ అన్నయ్య హీరోగా అంటే ఇది భగవంతుడికి ఈ విధంగా అసలు మామూలు విషయమా? అటువంటి నటుడితో సినిమా తీసే అదృష్టం మా బ్యానర్లో. అటువంటి మా అన్నయ్య కుమారుడు బాలయ్య. ఇక మా కుటుంబాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు, ఎప్పుడూ హృదయంలో ఉంటున్నాడు మా అన్నయ్య. అలాగే బాలయ్య కూడా మాది మంచి కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి బాలయ్య ప్రేమగా వచ్చి నా బిడ్డను నన్ను అందరినీ యూనిట్ సభ్యులను ఆశీర్వదించడానికి ఎక్కడో కారంచేడు ఫ్లైట్ మిస్ అయిపోతుంది అని అక్కడి నుంచి ఫోను, సోదరా వచ్చేస్తున్నా, ఆలస్యం అయితే మీరు వెయిట్ చేయొద్దు, గో హెడ్ అని చెప్పి ఎంతో ఇంటికి కూడా వెళ్లకుండా వచ్చిన బాలయ్యకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే కీరవాణి గురించి మా బ్యానర్లో చేసిన ప్రతి పిక్చర్లు హిట్టే. చిరంజీవిని ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ రాఘవేంద్ర బ్యానర్లో అందరూ యాక్ట్ చేశారు హీరోలు, పేర్లు చెప్పను, అందరూ ఫెయిల్యూర్. నాదే అనవలో కూడా హిట్. బట్ నా బ్యానర్లో ప్రతిజ్ఞ హిట్ అయింది. గురుగారు నేను నిజం ఆడుకున్నాం. అదే అంటే అప్పుడప్పుడు నిజం చిరంజీవి నాది అల్లరి మొగుడుతోనే స్టార్ట్ అయింది ఆయన బ్యానర్లో విజయం. అలాగే అల్లుడు గారు నేను 0 అయినప్పుడు ఆయన పాదం పెట్టి అది సిల్వర్ జూబ్లీ చేశాడు. ఇక్కడ దాసనారాయణరావు గారికి, మా గురువు గారికి, రాఘవేంద్ర గారికి ఒక చిన్న విషయం ఉందండి. ఒకసారి నేను ఫెయిల్యూర్లో ఉండేటప్పుడు, మోహన రాఘవేంద్రరావు గారిని ఎందుకు డైరెక్టర్గా పెట్టవు, ఎందుకు నువ్వు చిన్న చిన్న వాళ్ళని ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళని తీసుకుంటావు, రాఘవేంద్రరావు గారు గొప్ప తెలుగుపరని పెట్టి సినిమాతి అంటే అప్పుడు వెళ్ళి అరుణ్ గారు ప్రారంభం. అంటే వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ద్వేషాలు అటువంటి లేవు ఈ జనరేషన్లో చాలా ఎక్కువ. కానీ ఒకరి మీద ఒకరు పోటీ పడి తీసేవాళ్ళు వాళ్ళిద్దరు చిత్రాలు. ఒకరు నాగేశ్వరరావు గారు అయితే ఒకటి రామారావు గారితో. ఇక రాఘవేంద్రరావు గారి గురించి చెప్పాను. 0లో ఉన్నవాడిని హీరో చేశాడు అల్లుడు గారితో. ఎప్పటికీ ఎన్ని జన్మలకు నేను మర్చిపోలేను రాఘవేంద్రరావు గారిని. మా ఇద్దరిది అన్నదమ్ముల సంబంధం. ఈరోజు నా బిడ్డతో లక్ష్మీ ప్రసన్నతో ఒక మంచి మ్యూజికల్ చిత్రం ఎలా ఉంటుంది, ఎలా తీశారన్నది నేను చెప్పకూడదు, ప్రజలు చెప్తారు, ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ఒక్కటి మాత్రం చెప్పగలను, మనోజ్కి స్టార్డం వచ్చే పిక్చర్ ఈ పిక్చర్ అని చెప్తుంటాను. అది ఒక్కటి మాత్రం చెప్పగలను, మిగతా భగవంతుని ఆశీస్సులు, బాబా ఆశీస్సులు. ఇక యూనిట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, కవులకు, కవీశ్వరులకు, అంటే రచయితలకు, నా డైరెక్టర్ ఆఫ్ ఫోటో గారు గోపాల్ రెడ్డికి, హీరోయిన్ తాప్సీకి, నా సహ నటీనటులకు, ఈ పిక్చర్లో బ్రహ్మానంద దగ్గర నుంచి ఆరోతి ప్రసాద్ దగ్గర నుంచి ఎంఎస్ నారాయణ, రఘుబాబు, భరణి డబ్బింగ్ని చెప్పేశారు. ఇప్పటివరకు డబ్బులు ఇవ్వరా అంటే నా బ్యానర్ మీద నమ్మకంతో అందరూ కోఆపరేట్ చేశారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వేదిక మీద ఇంకొక మంచి మిత్రులు ఉన్నారు, వరప్రసాద్ రెడ్డి గారు. ఆయన ముందుగానే చెప్తున్నా, నాకు మంచి ఆత్మీయులు. నేను అందరికీ చెప్తుంటాను, మా ఇద్దరిది లైలా మజ్నూ ప్రేమ అని. ఒక మంచి వ్యక్తి, సంగీతం అంటే పిచ్చి, కొన్ని వేల పాటలు రికార్డ్ చేశారు ఆయన, ప్రైవేట్ పాటలు. అటువంటి వరప్రసాద్ గారు కూడా వచ్చి ఆశీర్వదించడానికి వచ్చారు. వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.